వైఎస్ఆర్ జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట మండలం మలకటపల్ల గ్రామ క్రాస్ రోడ్డు మదరసా నిరుపేదలకు ఆర్థిక సాయం అబ్దుల్ సుబాన్ నూరిల్లా టెస్ట్ ఆధ్వర్యంలో ప్రతి నెల శనివారం నిరుపేదలకు పింఛన్ రూపంలో అల్లా అనుగ్రహంతో నిరుపేదలకు ఆర్థిక సాయం చేస్తున్న అధ్యక్షులు అబ్దుల్ సుబాన్ నూర్ ఇస్లాం టెస్ట్ మదరసా ఒంటిమిట మండలంలో మూదాములకు నిరుపేద మహిళలకు వికలాంగులకు వితంతువులకు చెవుడు మూగి గుడ్డివారికి ప్రతి నెల ఆర్థిక సాయం సర్వవేద రోగాలకు ఆయుర్వేద మందులు 100 పూర్వకాలంలో నాటు రకాల ఆయుర్వేద మందులు ప్రజలకు సర్వరోగ నివారణకు సంబంధించిన ఆయుర్వేద మందులు ఒంటిమిట మండలంలో 30 గ్రామాలకు ఆయుర్వేద మందులు ఇవ్వడం జరుగుతుంది. హరిప్రసాద్ అంజనమ్మ మన్నూరు పార్థసారథి పి వెంకటలక్ష్మ నాగమ్మ కేంద్రాజ్పల్లి మన ఫ్యాక్టరీ తయారు చేయించాల నాటకరాని ఉద్యమ శబానా ఉపనర్సమ్మ నీకు వస్తుంది పెన్షన్ నీకు వస్తుంది పెన్షన్ ఉపనర్సమ్మ ఇచ్చేసిన సుబ్బరత్నం ఎవరు తీసుకున్నా అమ్మమ్మ ఇస్తున్నావా చిచ్చివాళ్ళ ఎక్కడ సుబ్బమ్మ ఇచ్చినావా నీ పేరు కదమ్మా మన్నేరు నాగరాజు ఈ లేదా నీకు సింగోల కదిరమ్మ కడప కొండమ్మ మధ్యల బాలచిన్నమ్మ షేక్ గులాబ్ కిరణ్ విష్ణుప్రియ బాలాజీ ముగ్గురే అన్నారు వచ్చినారా రూపాయలు షేక్ గులాబ్ ఇచ్చిందే జే అనిల్ మల్లెపూలే మారమ్మ హాస్పిటల్ ఎందుకు వచ్చినా మామ పక్క పోమా చెప్పు పంపిణీ కార్యక్రమం దైవానుగ్రహంతో పూర్తి అవుతా ఉన్నది. ఇది అల్లా పంపిణీ కార్యక్రమం అల్లాహైతే పూర్తి అవుతా ఉన్నది. చాలా సంతోషము. మానవులు ధనం ఉండే వాళ్ళు 2 రకాలు ఉంటారు. ధనం ఉండేవాడిని మాల్దార్ అంటారు. ఒక రకం మాల్దార్, రెండో రకం వచ్చేసి माल का चौकीदार अंटा. एक रकम जो है मालदार है और एक माल का चौकीदार. मालदार वो है मालदार ధనవంతుడు అంటే మాల్దార్ అంటే ధనవంతుడు. ధనవంతుడు అంటే ఎవడంటే ధనం ఉండేవాడు ధనవంతుడు కాదు. माल जो है वो मालदार नहीं है. जिसका दिल है वो मालदार है. जो दिल का गनी है वो मालदार है. ధనం ఉన్నది ఐశ్వర్యవంతుడు ధనవంతుడు. ధనం ఉండేవాడు ధనవంతుడు కాదు. ఎవరికైతే హృదయం ఉండేవాడు ధనవంతుడు. హృదయం దేనిపైన ఎవరైతే మన సాటి సోదరులు ఉన్నారో మానవులు ఉన్నారో అందరం మానవులమే. మనమే ఇది కాదు. మన అందరూ సోదరులు కూడా సాటి సోదరులు కూడా బాగుండాలా. మనం కడుపు నిండా తినడం కాదు, ఇతరులు పస్తులు ఉండడం మంచి పద్ధతి కాదు. ఇది ప్రవక్త గారి ఆచారం ఏమంటే తను కడుపు నిండా తింటా ఉన్నాడు, పురుగుడు పస్తుగా ఉన్నాడు, పస్తులతో ఉన్నాడు, నిజమైన విశ్వాసి కాదు అన్న. సాటి మానవుల యొక్క కష్టాన్ని మనం గుర్తించాలి. మన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని పేదలకు, నిరుపేదలకు, అనాథలకు, దీనులకు, మరి వితంతువులకు, అవసరాలు ఉండే వారికి ధనం ఖర్చు అవుతా ఉన్నది. ధనం ఖర్చు పెడతా ఉన్నాడు. లేకపోయినా అల్లాపైన భరోసా పెట్టి
కృషి చేసి అవసరాలు పూర్తి చేస్తా ఉన్నాడో అతడే నిజమైన ధనవంతుడు. కొంతమందికి ధనాలు ఉన్నాయి, రకరకాలైనటువంటి ఆస్తులు పాస్తులు కోట్లు శతకోట్లు ఉన్నాయి, కానీ హృదయం లేదు. వాళ్ళు మాల్కా చౌకీదార్ అంటారు. వాళ్ళు ఊరికి చూసుకుంటా ఉండేవాళ్ళే కానీ వాళ్ళు ఏమి చేసేవాళ్ళు కాదు, వెంటబడి ఎత్తుకొని పోయేవాళ్ళు కూడా కాదు. అన్ని మొత్తం ఇక్కడనే ఉన్నాయి, సమస్త ధనమంతా ఇక్కడనే ఉన్నది, వారి యొక్క ఆస్తిపాస్తులు ఇక్కడనే ఉన్నాయి. ఉట్టి చేతులతో వాళ్ళు ఏలోకాడి నుంచి వెళ్తా ఉన్నారు. వారి తదనంతరం వారి బిడ్డలు వారి పేరుతో ఖర్చు పెట్టచ్చు, లేకపోతే ఖర్చు పెట్టకుండా ఉండొచ్చు. వాళ్ళు మాల్కి చౌకీదార్ అంటారు. ఇన్షాల్లా మనందరకు కూడా పేదవాళ్ళమైనా కూడా మాల్దారు కావాలా. హృదయంతో ఇన్షాల్లా మనము 10 మందికి సేవ చేసేటువంటి భాగ్యం మనకు అల్లా ప్రసాదించాలని మనం కోరుకోవాలి. ఇంకోటి ఏమంటే ముఖ్యంగా హృదయ సంబంధమైన వ్యాధులు ఆయుర్వేదాన్ని గురించి చెప్తా ఉన్నాను. ఎవరికైతే కొరువు ఉన్నదో, చెడు కొలెస్ట్రాల్ అంటారు, బ్యాడ్ కొలెస్ట్రాల్, HDL, రకరకాల శరీరంలో ఎక్కడ కొవ్వు ఉన్నా సరే 3 రకాల చిన్న చిట్కాలు ఉన్నాయి. ఆ చిట్కాల విషయాలు మనం పాటిస్తే మనకు హార్ట్ అటాక్ కానీ, చెడు కొలెస్ట్రాల్ కానీ, శరీరంలో ఎక్కడ కొవ్వు ఉన్నా సరే, ఆఖరి హార్ట్ వాళ్ళల్లో కూడా కొవ్వు ఉన్నా సరే, పూడకపోయినా సరే, అల్హమ్దులిల్లా అల్లాహ్ దాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ప్రతి ఒక్కరి సులభమైన చిట్కాలు ఇవి. మనం పోయి ఆపరేషన్లు, రకరకాల కోతలు అయినా అవసరం లేదు. ఈ 3 చిట్కాలు ఏదైనా ఒకటి పాటించినా సరే మనకు హృదయ సంబంధమైన వ్యాధులు కానీ, హార్ట్ అటాక్ కానీ రాదు ఇన్షాల్లా. ఒకవేళ వాల్స్ కానీ కూడిపోయినా కూడా యథార్థంగా ప్రతి ఒక్కరికి సులభమైనది. చిన్నది ఒక తమలపాకు, 2 ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు అంటే తెల్లగడ్డలు, అట్లా ఒక అల్లం ముక్క, అవి బాగా దంచి మిక్సీలో కానీ కొట్టి లేకపోతే బాగా నూరుకొని అందులో ఒక చెంచా ఒక తేనె 3 కలిపి పడగడపని ఎవరైతే ఒక 15 రోజుల నుంచి ఒక 4 రోజులు తింటాడో వారికి జీవితంలో వానికి హార్ట్ అటాక్ రాదు, కొవ్వు కూడా ఉండదు, వాల్స్ కూడా క్లియర్ అయిపోతాయి. ఇంకా సులభమైంది ఏమంటే లసున చీరపాకం అంటారు ఆయుర్వేదంలో. లసున చీరపాకం, లసునం అంటే తెల్లగడ్డ, చీరం అంటే పాలు, 3 పాయలు వేసి దేంట్లో పాలలో వేసి ఉడకబెట్టి పొద్దున్నే ఒక గ్లాసు, సాయంత్రం ఒక గ్లాసు ఇన్షాల్లా ఈ పాలు కన్నా తాగినామా, దాంతోపాటు ఆ 3 వెల్లుల్లిపాయలు నమలాలి, తినాలి. భలే మధురంగా ఉంటుంది, తాగేదానికి కూడా బాగుంటుంది. ఎవరైతే తాగుతా ఉన్నారో వాళ్ళకు కూడా ఇన్షాల్లా దేవుడి దగ్గర ఉంటే గుండెపోటు రాదు, మరి వాల్స్ కూడా క్లియర్ అయిపోతాయి, శరీరంలో కొలెస్ట్రాల్ అంతా దూరం అయిపోతాయి. ఇక 3వది ఏమంటే ఇంకా సులభమైంది కానీ కొద్దిగా ఇది కష్టమే. ఒక 100 గ్రాములు పులిసిన నిమ్మరసం, 100 గ్రాములు అల్లం రసం, 100 గ్రాములు ఇది ఏమంటారు తెల్లగడ్డలు చెప్పినా నేను ఇప్పుడు. వెల్లుల్లి రసం ఒక 100 గ్రాములు, 100 గ్రాములు వచ్చేసి నిమ్మరసము, 100 గ్రాములు అల్లం రసము, 3 100 గ్రాములు. వాటితో పాటు 300 గ్రాములు వచ్చి ఆపిల్ వెనిగర్ అన్ని కలపాలి. దాని తర్వాత ఎంతైతే 300 600 అయినాయి, 600 గ్రాములు వచ్చి తేనె కలుపుకుని పొద్దున సాయంత్రం ఎవరైతే ఒక చెంచా, పొద్దున 2 చెంచాలు, సాయంత్రం 2 చెంచాలు తింటారో అల్లాహ్ దయచేసి జీవితంలో హార్ట్ అటాక్ రాదు. అంటే 3 నెలలు ఇది గ్యారంటీ, పెద్దల నుంచి వచ్చినట్టు ఉంటుంది. ఈ యొక్క ప్రయోగం అనేది పెద్దల నుంచి వచ్చింది, ఆపరేషన్లు అవసరం లేదు. ఇన్షాల్లా దీన్ని పాటిస్తే చాలా మేలైతుంది. మనకు ఈ యొక్క హృదయ సంబంధమైన వ్యాధులన్నీ దూరం అయిపోతాయి. అల్లాహ్ తాలా మనందరికీ ఆచరించే శక్తిని అల్లాహ్ ప్రసాదించడం, మనందరికీ ఆరోగ్యాన్ని అల్లాహ్ ప్రసాదించడం. ఉంచే ప్రశాంతంగా ఫోన్ ఎప్పుడు మొన్న కూడా డగడగడగా కొట్టుకుంటాను ఎక్కడ సామ్యం. तीन जितने क्या है सब उर्दू में समझ में आया नहीं आपको, तेलुगु में समझ में आया नहीं?